ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వేదాంతం శ్రీదేవి. గెస్టెడ్ అడ్మినిస్ట్రేటర్గా 40 ఏళ్ళు వర్క్ చేశానండి. నాకు వచ్చిన భాగ్యం ఏంటంటే టీచర్గా ఉండడం వల్ల నేను అనేక స్కూళ్ళకు ఈజీగా వెళ్ళడం జరిగింది. సునాయాసంగా పర్మిషన్ కానీ అడగడం కానీ లేదు. అంతకుముందే నాకు చాలా అవార్డ్స్ రావడం వల్ల అందరికీ శ్రీదేవక్కయ్య అంటే అన్ని స్కూళ్ళకు తెలుసు. కాబట్టి అప్పుడు ఏంటంటే నేను వెళ్ళగానే వెంటనే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. నేను బ్రహ్మవిద్వరిష్ట అవార్డు తీసుకున్న వరకే 2.5-3 లక్షల మంది కంటే ఇప్పుడు దాదాపు 7 లక్షల మందికి పైగా చెప్పాను ఈ రోజు వరకు. ఎక్కడ ఉన్నా నేను దాదాపు అన్ని పిరమిడ్ సెంటర్లకు 1-2 తప్ప అన్ని పిరమిడ్ సెంటర్లకు వెళ్ళాను. అనేక క్లాసులు 1 డే వర్క్షాప్ చేసిన. పొద్దున్న 2 స్కూల్స్ చెప్తా, సాయంత్రం ఒక స్కూల్ చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కి పొద్దున వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళడమే. అసలు నాకు అలసట అంటే ఏంటో జీవితంలో తెలియదండి. ఇప్పటి వరకు నాకు అలసట అంటే తెలియదు. దానికి కారణం కేవలం ధ్యానమే. ఇంకా సార్కు నాకున్న సంబంధం, నేను PhD 94లో చేశాను, అవార్డు అయ్యింది. కానీ బుక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బుక్ ప్రింట్ చేయలేదు. కానీ వెంటనే సార్కు తర్వాత నేను 93లో మెడిటేషన్లోకి వచ్చాను. తర్వాత భావాతీత ధ్యానం మహర్షి యోగిని పొద్దున చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో ఢిల్లీలో తీసుకున్నాను. అక్కడ ధ్యానం మొదలైంది నాది. తర్వాత 93 తర్వాత సార్ కనెక్ట్ కావడం జరిగింది. 94లో నాకు PhD అవార్డు కావడం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నపిల్లలు పక్కకు పడేసిన పుస్తకాన్ని. కానీ సార్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో వెంటనే నువ్వు దేంట్లో చేసావన్నారు. నేను ఇట్లా సాహిత్యంలో డాక్టరేట్ చేశాను సార్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అని అనగానే వెంటనే 12వ తారీఖు పర్వతగిరికి వస్తున్నా, నీ పుస్తకం రిలీజ్ చేస్తున్నా నేను అన్నారు. కేవలం 10 రోజులండి. మీరు నమ్మండి నమ్మకపోండి, 10 రోజులలో దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఉండేటువంటి ఆ పుస్తకం ఎంత హైరాణ పడి హైదరాబాద్కి వచ్చి కాచిగూడల ఎథోగ్రాఫిక్స్కి వచ్చి కొన్ని పుస్తకాలు, ఒక 20 పుస్తకాలు మాత్రం వెంటనే చేసేసుకొని సార్ ద్వారా పర్వతగిరి అనేటువంటి గ్రామంలో సారు ధ్యాన ప్రచారం చేసిన సందర్భంగా నేను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పిరమిడ్ కట్టాను. ఆ పిరమిడ్ కూడా ఈ తాజ్ హోటల్లో మీటింగ్ అవుతుంటే కిషన్ రెడ్డి గారు చెప్పారట, శ్రీదేవి మేడం ఇట్లా పిరమిడ్ కడుతుంది సార్ అంటే, అది కూడా అంతే. నేను మొదలు చేశాను. జూలై 12 నాడు నేను వస్తున్నా, మేడం రెడీ ఉండమని అన్నారట. 1 మంత్లో 16x16 అన్ని హంగులు పొంగులతో సర్వాంగ సుందరంగా నేను పిరమిడ్ కట్టడం జరిగింది. నా పెన్షన్ GPF లోన్ తీసుకొని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నేను ధ్యానానికి వెళ్ళిన సార్కు తెలుసు కావచ్చు, నన్ను ఎన్నుకోవడమే సారు పిల్లలకు చెప్పడానికి నేను ఎన్నుకోబడ్డాను సార్ తోటి. ఒకసారి ఒక క్లాస్ జరుగుతోంది, నేను సార్ వచ్చారో తెలుసు నాకు, కానీ నేను స్కూల్లో ఒప్పుకున్నాను కాబట్టి క్లాస్ చెప్పి వచ్చే వరకు నేను ఇట్లా ఈ శరీరం ఇలా ఉంటుంది కాబట్టి ఎర్రగా అయిపోయింది నాకు. స్కూల్లో చెప్పొచ్చే వరకు ఇలా కళ్ళలోకి చూసి మేడం చాలా కష్టపడుతున్నారు అన్నారు. వెంటనే నాకు ఒక తండ్రి ఒక బిడ్డను చూసి బాధపడితే ఎలాగో అలాగ అనిపించింది అని వెంటనే సార్ మీరు ఇంత కష్టపడుతుంటే నేను పడడంలో ఏముంది సార్ అని అనడం జరిగింది. చాలా సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు వేశాను సార్ను, అన్నిటికీ సారు చక్కగా సమాధానాలు చెప్పేవాళ్ళు. ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదండి. 25 ఏళ్ళు అతి సన్నిహితంగా ఉన్న ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు. పైగా కష్టపడుతున్నావు అనేటువంటి భావం సార్ లోపల ఉండేది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నాకు ఆనందాన్ని ఇచ్చే విషయం, సార్ తోటి 4 సార్లు నేను ముఖాముఖిగా పద్యాలు రాసి సార్ తోటి నేను పాడడం జరిగింది. ఒకటి సారు గురు పౌర్ణమి రోజు ఒకరోజు, మ్యారేజ్ డే రోజు ఒకరోజు, సార్ బర్త్డే రోజు ఒకరోజు, మేడం బర్త్డే రోజు ఒకరోజు. 2 జూమ్లో 2 బాహాటంగా బయట సారు నిలబడుతూ ఉంటే చక్కగా తల్లి ఏడి తండ్రి ఏడి అడ్డు తగిలే బంధమేది అంటూ, మీకు ఎవరున్నారు, ఉచ్ఛ్వాస నిశ్వాసము లయన యాగాన్ని అంటూ నేను రాసిన కవిత్వాన్ని సార్ దగ్గర ముఖం చూసుకుంటూ ఇలా అనుకుంటూ చేయడం జరిగింది. అదొక సుకృతం. నాకు జన్మ ధన్యమైపోయింది. నాకు అసలు అలసట అంటూ తెలియదు. పైగా వరంగల్లో చాలా క్లాసులు, వరంగల్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు అయితేనేమి, రవీందర్ గారు అయితేనేమి, రామూర్తి గారు అయితేనేమి ఎన్నో క్లాసులు పెడితే అందరి
మాస్టర్స్ ద్వారా అనేక జ్ఞానం సంపాదించా. అంతకంటే ముందు కూడా నేను కొంచెం రెబెలే ఏ విషయంలో అంటే ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు, అంత శాస్త్రీయత ఉంటే నేను నచ్చుతుంది నాకు. అశాస్త్రీయతగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అన్నిటికీ భయపడడం, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి గిట్టేవి కావు. అందుకే ప్రతిసారికి అతి సన్నిహితంగా తయారయ్యా. ఎప్పుడు నిర్భయంగా ఉండడం నాకు అలవాటు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మనస్తత్వంతో ఉన్న నేను సార్ తోటి త్వరగా కనెక్ట్ కావడం జరిగింది. పిరమిడ్ సార్ ఓపెన్ చేశాడు, నా పిహెచ్డి బుక్ని సార్ ఓపెన్ చేశాడు. మా చిన్న పాప కడతాల్లో అప్పుడు అన్నీ ఉండేవి, స్టాల్స్, బాల వికాస్, సేతు విజ్ఞానం అవన్నీ ఉంటే ఒక గంట సేపు పాప భుజం మీద చేసి మొత్తం దాన్ని రౌండ్ అంతా ఒక గంట సేపు తిప్పాడు. అన్నీ సాయంత్రం సార్ చెక్ చేసేది, అన్నిటికీ అన్నీ పోవడం జరిగింది. పిల్లలు ఇద్దరు అద్భుతంగా అండి. పాపను ఒక గంట సేపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాడు సారు. అమృతానందమయ్యలో చదివింది మా పాప. అమృతానందమయ్య గురించి పాపను బీటెక్ చదివే పాపను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అద్భుతం అండి. నా జీవితం ధ్యానం ముందు, ధ్యానం తర్వాత. ధ్యానం ముందు ధైర్యం ఉన్నా, చదువుకున్నా, MA చేసి PhD వరకు వచ్చినా చేసినా అదొక వెలితి. ఎంతోమంది గురువు దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే కుటుంబమే ఆధ్యాత్మిక కుటుంబం. ఇంటి పేరే వేదాంతం, మా ఇంటి పేరే వేదాంతం. అందరూ ఆధ్యాత్మికత ప్లస్ కళారంగంలో పరిపూర్ణులు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏదో వెలితి. ఈ పక్షి అన్ని తిరిగి చివరికి పత్రి సార్ దగ్గరైతే ఎప్పుడైతే వచ్చి ఈ ధ్యానంలోకి రావడం, గంటలు చేయడం, రోజులు అఖండ ధ్యానాలు, 160 రోజులు నాన్ స్లీపింగ్ మెడిటేషన్. ఇప్పుడు కూడా అండి డైలీ 2 to 3 hours నిద్రపోతా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ ధ్యానం ఎన్ని ఊళ్ళు తిరిగినా నాకు ఏ చిన్న అపసవ్యం కానీ లేదా అనారోగ్యం కానీ లేదా నాకు ఏదన్నా ఇష్టం లేకపోవడం అంటూ జరగదు. అన్నీ ఇష్టమే, అందరూ ఇష్టమే, అన్ని పదార్థాలు ఇష్టమే. ఏ ఊరు వెళ్ళినా నా ఊరే అనిపిస్తుంది, ఎవరిని చూసినా నా వాళ్ళే అనిపిస్తుంది. నేను ఏకత్వంలో ఈ వరంగల్ నాది, హన్మకొండ నాది, హైదరాబాద్ లేదంటే నాకు ఒప్పుకోబుద్ది కాదు. అంతా నేనే అయినప్పుడు మళ్ళీ ఇంకా ఈ చిన్న భేదాలు ఎందుకు? మనం ఏకత్వ భావంలో ఉన్నామంటున్నాం కదా, మరి ఉంటున్నామా? నేనైతే ప్రయత్నం చేస్తున్నా మాస్టర్స్, సోదరులారా, సోదరిమణులారా, నేనైతే ప్రయత్నం చేస్తున్నా ఏకత్వ భావంలో ఉండడానికి. నాకు అసహ్యం అంటే ఏంటో తెలియదు. ఏదైనా పని చేద్దాము అంటే ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. చెయ్యాలి, ముందుకు వచ్చింది, సాక్షిగా పనిచేసి వదిలిపెట్టాం. బాధ్యతే ముఖ్యం. నేను నిజంగా చెప్తున్నా, నాకు దాదాపు మీరు ఊహించరండి అవార్డ్స్ వచ్చాయి, కానీ నేను అనుకోలేదు. చిన్నప్పుడు పడ్డ నేను శ్రమకు, చిన్నప్పుడు పడ్డ నేను వేదనకు, శరీరపరంగా ఇంత ఉంటుంది జీవితం, ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా జీవితం ఉంటుందని నేను ఏనాడు ఊహించలేదు. కానీ నిజంగా చెప్తున్నా, ధ్యానం అనేది ప్రపంచంలోని ఆనందం అంతా మన దగ్గరికి, నా దగ్గరికి రావాలంటే కేవలం ధ్యానమే మార్గం. అది చెప్పడానికి నేను ఊరూరా వెళతా. ప్రతి ఊరు రోజు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, నాకెవరు తెలియదు, అయినా నేనే వెళ్ళి సార్ పలానా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ప్లీజింగ్ నేచర్ తోటి అడుగుతా. సార్ ఇవ్వండి సార్, చూడండి, ఒక 10 minutes అంట. ఈ స్కూల్ చెప్పగానే వెంటనే ఈయన ఇంకొక స్కూల్కి చేస్తాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అంతా మనమే అన్నప్పుడు, సమభావం సమతాభావం ఉన్నప్పుడు ఇంకెవరు పరాయి వాళ్ళు ఇక్కడ. కాబట్టి మనకు ఉండేటువంటి అన్ని లోపాలకు, అన్ని అవగుణాలకు ధ్యానం ఒక్కటే శరణ్యం. బాగా ధ్యానం చేస్తే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎంతవరకు చేయాలో అన్నీ అర్థమవుతాయి. ధ్యాన లోపం వల్లనే జీవితమైనా, కుటుంబమైనా, జీవితమైనా, వృత్తైనా ఫెయిల్యూర్ కావడానికి ధ్యాస లేకపోవడమే. 40 ఏళ్ళు ఆ ఉద్యోగం చేశా, 40 ఏళ్లలో ఎన్నో స్కూల్స్ చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నేను జస్ట్ 68. ఎంత అండి? జస్ట్ 68 years. ఇంకా ఎన్ని రోజులైనా చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకెన్నో చెప్పాలని ఉంది. సార్ తోటి ఒకసారి ఏమన్నానంటే, సార్ వీళ్ళందరూ గురువులందరూ అన్నీ చెప్తారు, ధ్యానం చెప్పారు సార్, మనం ఈ పుస్తకాలన్నీ తీసుకుపోయి ఇద్దామన్నా. అన్ని పుస్తకాలు నేనే పేర్చి, సార్ ఇవన్నీ ఒక్కొక్కరికి ఇద్దామంటే ఇలా అని, మేడం అవన్నీ చెయ్యరు మేడం, వాళ్ళు చెయ్యరు మేడం, ఇంకా టైం పడుతుంది మేడం అన్నాడు సార్. అంటే ఎవరు చేయగలుగుతారో
ఎవరు దేనికి సూటో. ఇప్పుడు నాకు ఆర్గనైజింగ్ రాదండి, అడ్మినిస్ట్రేషన్ రాదు, కేవలం చెప్పడం మాత్రమే నేను చెప్పగలుగుతా. కాబట్టి ఎవరికి ఏ పని ఒప్పజెప్పాలో సార్ ఒప్పజెప్పాడు. ఒప్పజెప్పిన వాళ్ళు సమర్థవంతంగా చేద్దాం, అందరి మన్ననలు పొందుదాం, మనం హాయిగా ఉందాం, అందరినీ హాయిగా ఉంచుదాం. ఓకే, థ్యాంక్ యూ.